హాయ్ అండి సతీష్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలియబోతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే నాకు అడుగుతున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ పడాలా ఎట్లాగ విన్నర్ అవుతాడండి, ఎట్లా దూసుకుపోతున్నాడు, అసలు ఎలా కనెక్ట్ అయ్యారు, ఎందుకు ఓట్లు పడతాయి, అసలు పడుతున్న ఓట్లు మీరు చెబుతున్నావు కావచ్చు, అందరు రివ్యూర్స్ మీకంటే చాలా ఎక్కువ చెప్పేస్తా ఉన్నారు, అంత ఓటింగ్ ఉంది ఇంత ఓటింగ్ ఉందని. అసలు ఎంతకీ పడుతున్నది ఓటింగ్ ఫెయిరా ఫేకా రియలా, అసలు ఏంటి ఒక క్లారిటీ ఇవ్వండి అని. పైగా అయితే ప్రస్తుతానికి అతను విన్నర్ ఇంకా డిసైడ్ కాలేదు, కానీ విన్నర్ రేసులో అయితే దూసుకుపోతా ఉన్నాడు. విన్నర్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ 99.9% ఉంది. అయితే ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే ఎట్లా విన్నర్ అవుతాడు, ఎందుకంటే అతనిలో చాలా మైనస్లు ఉన్నాయి కదా. నామినేషన్లో పాయింట్లు పెట్టాల, రైవలరీ కొనసాగించాల, సింపతి సేకర కాల, అసలు ఏం ఆడేశాడు, ఎందుకు అవుతాడు, ఈ పడుతున్న ఓటింగ్ చెబుతున్నది చూస్తున్నదంతా నిజమేనా, నిజంగా వేస్తున్నాడు, ఇట్లా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. అయితే ఒక 10 రీజన్స్ 10 పాయింట్లు నేను చెబుతా, ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే ఇవి అవునా కాదా అనేది. ఎందుకంటే అతనికి మైనస్లు ఉన్నాయి కాదనట్లే, చాలా మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు ఎట్లా ఆయన మార్చుకుంటూ పాజిటివ్గా చేసుకుంటూ అవన్నీ చెప్పాలి. మెయిన్ ఇతని జర్నీలో కొందరు పాత్రధారులు సూత్రధారుల గురించి ప్రత్యేకించి చెప్పాలి. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. ఎందుకంటే ఆడియన్స్లో కూడా ఈ డౌట్స్ రావడానికి, గత సీజన్లో విన్నర్లు అయితే ఫైటర్లు అయ్యారు, లేకపోతే సింపతి సీకర్స్ అయ్యారు. బట్ ఇతను అటు కాదు, ఫైటింగ్ స్పిరిట్ లేదు, రైవలరీ కొనసాగించలే, అట్లాగని వాంటెడ్లీ సింపతి కోసం కూడా సీన్ క్రియేట్ చేయలేదు కదా. మరి ఏంటి అవుతాడా అవడా అనేది కదా మీ డౌట్. దీని వెనక ఒక 10 పాయింట్స్ రీజన్స్, మెయిన్ రీజన్స్ సో చెబుతా వినండి. ఫస్ట్ రీజన్ ఏమంటే, ఇతడు డిఫెన్స్ ఆర్మీ మ్యాన్ కనుక ఆ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. సో కామన్ మ్యాన్ వచ్చాడు, రైతు వచ్చాడు, అట్లాగే హిందీలో కూడా రైతులు గెలిచారు. ఈ సినిమా సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, యాక్టర్స్, ఇంకా చాలామంది రేడియో జాకీలు, వీడియో జాకీలు, సింగర్స్ అందరూ వచ్చారు అన్ని కేటగిరీల నుంచి. బట్ ఈ కేటగిరీ సోల్జర్ రావడం అనేది ఫస్ట్ టైం. సో అగ్ని పరీక్షలోనే చాలామంది కనెక్ట్ అయ్యారు, ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అరే మనకు జనరల్గా ఆ ప్రొఫెషన్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ప్రొఫెషన్ నుంచి పైగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వచ్చాడు కనుక ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. చాలామంది అక్కడే కనెక్ట్ అయ్యారు. అది కొనసాగుతూ కొంతవరకు వచ్చింది. అయితే ఆ రోజు కూడా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవ్వకపోతే ఏమన్నాడు ఆయన, అందరూ వెళ్ళిపోతారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతా, కానీ చాలామందికి సమాధానాలు చెప్పాలన్నంత అయ్యో చాలా బాధ అనిపించింది, హార్ట్ టచింగ్ అనిపించింది. అరే ఎంతమందికి అవకాశాలు ఇస్తున్నారు, ఆ కుర్రోడికి ఇస్తే తప్పేం పోయింది, మీ సొమ్మేం పోయింది, ఇవ్వచ్చు కదా, గెలిపించవచ్చు కదా, మరి ఏమో ప్రూవ్ చేసుకుని ఒక ఛాన్స్ ఇస్తే ఏం పోయింది, ఆర్మీ సోల్జర్ కదా, రేర్గా వచ్చి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే, ఎంకరేజ్ చేస్తే బెటర్ కదా అని ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఆ రోజు అగ్ని పరీక్ష రివ్యూలో ఎపిసోడ్లో అనాలిసిస్లో కూడా నేను ఇదే చెప్పా. సరే ఎందుకంటే ఫిట్గా ఉంటారు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతారు, కంటెంట్ వస్తుంది, యంగ్స్టర్, ఇవన్నీ చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి, చూద్దాం అని లెక్క. అదే జరిగింది. అక్కడ నుంచి కొంత కనెక్షన్ అయ్యారు కదా, అది అలాగే కొనసాగిందంటే లేదు, అది కొంత చెడగొట్టుకున్నాడు ఆయనే. అది రెండో రీజన్ ఏమంటే, హౌస్లో కడుగు పెట్టాక ఇటు రీతు చౌదరికి ఒక పక్క ట్రయాంగిల్లో లైన్ వేసుకుంటూ అవతల తనువు కోసం ట్రై చేసుకుంటూ ఆ ట్రాక్ కోసం వచ్చాను నేను మాదిరిగా చాలా డిఫరెంట్గా కనిపించాడు. దెబ్బతో ఏమైంది, ఆ అగ్ని పరీక్షలో వచ్చిన పాజిటివ్లో సగానికి సగం పోయింది, ఫసక్ అయిపోయాయి. అరే అగ్ని పరీక్షలో చెప్పింది ఏంటి, ఇక్కడికి వచ్చాక చేస్తున్నది ఏంటి అని. నిజంగా ఫస్ట్ 3 వీక్స్ అయితే ఒక యాటిట్యూడ్, ఒక యారగెన్సీ, ఓవర్ కాన్ఫిడెన్స్. అగ్ని పరీక్షలో మనం ఆల్రెడీ ఆడేసాం, చించేసాం, పొడి చేసాం, ఆడియన్స్ సపోర్ట్తోనే వచ్చాం, మీరే ప్రూవ్ చేసుకోలే, మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాం, వేల నోటితోనే ఆనుముచ్చాలు జాలువారే. సో పులిహోర కలపడంతో చాలామందికి చిరాకు వచ్చింది, బాబు చాలేనైనా ఇందుకోసం వచ్చామని మాదిరిగా నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే ఆ ప్రొఫెషన్ మీద, ఆ రోజు ఆయన చెప్పిన విధానం మీద అందరికీ ఒక రెస్పెక్ట్ వచ్చి, ఒక సింపతి వచ్చి, అరే పోనీ ఛాన్స్ ఇద్దామంటే ఇచ్చారు. మీరు సపోర్ట్ చేయబట్టే వచ్చాడు హౌస్లోకి. వచ్చిన తర్వాత అదే అతనికి బయట ఆల్రెడీ ఇంటర్వ్యూలో, యూట్యూబ్లో, వెబ్సైట్స్లో, రివ్యూస్లో అన్నీ చూశారు కదా, ఓహో మనకు చాలా వచ్చిందని ఒక గర్వం వచ్చేసింది. అందువల్ల ఆ నేపథ్యంలో ఆ యాటిట్యూడ్ యారగెన్స్తో ట్రోలింగ్ అయిపోతాం జాగ్రత్తగా అని ఏ రామురాధుడికి చెప్పాడో ఈ పర్సనే ఎక్కువ ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడు. ఎందుకంటే అందువల్ల 3వ వారం ప్రియాతో ఉండేటప్పుడు, బాటమ్ 2లో ఉండేటప్పుడు బిస్కెట్ అయిపోయి బాగా నెగిటివ్ అయిపోయి మొత్తం చెడగొట్టుకున్నాడు చేతిలో. నిజం చెప్పాలంటే మొన్న ఒకసారి ఏమది హోస్ట్ అడిగారు కదా, ఏమంటే అయితే 3వ వారం ఎందుకంటే దానివల్ల కొంత నెగిటివ్ అయ్యింది. సో మేము ఆడియన్స్ని ఆల్రెడీ మెప్పించేసి వచ్చాం, అగ్ని పరీక్షలో ఆల్రెడీ మేము ఆడేసాం, మేము కొత్తగా ప్రూవ్ చేసుకునేది లేదు, గర్వం కనబడింది. నిజంగా చెప్పాలంటే ఆ 3 వీక్స్లో ఇతనికి వచ్చినంత నెగిటివ్ ఎప్పుడు రాలా. ఆ తర్వాత 4th వీక్ మొన్న అడిగేటప్పుడు 7వ వారంలో నేను రిగ్రెట్ ఫీల్ అయ్యే వీక్ అన్నాడు, కానీ క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ 3 వీక్స్ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన వీక్సే. సో అంత డిజాస్టర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా అది ఒక ప్లస్ పాయింట్ ఏంది, ఎట్లా అంటే ఇప్పుడు కౌశల్కి 2nd వీక్లో ఎలిమినేషన్ అనుకున్నవాడు మీరు నిమ్మకాయలు పిండడం వల్ల
ఆ రోజు తప్పించుకొని విన్నర్ వరకు వచ్చాడు చూడండి. అట్లా ఈయనకు కూడా ఆ మూడో వారం ప్రియాతో ఉండేటప్పుడు అవుట్ అయిపోయే పరిస్థితి నుంచి త్రుటిలో తప్పిన ప్రమాదం, వెంట్రుక వాసిలో తప్పిన ప్రమాదం అంటా కదా, అట్లా వెంట్రుక వాసిలో తప్పింది. ఎందుకు అప్పుడు ప్రియ ఇంకా ఎక్కువగా నోరేసుకుని డామినేషన్ చేసేసి రచ్చరంబలు చేసేటంతో బాబోయ్ ఇతనికంటే ఆవిడ వెళ్ళిపోవడమే బెటరు, ఆవిడకంటే ఇతను బెటరు కంపేర్ చేసుకుంటే, ఈ వీళ్ళిద్దరిలో ఇద్దరికీ నెగిటివ్ ఉన్నా సరే కంపేర్ చేసుకుంటే ఆమెను ఎలిమినేషన్ చేయడమే బెటర్ అని కాస్త ఎడ్జ్లో ఆవిడ అవుట్ అయిపోయింది. దాంతో ఆ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఇక అదే గేమ్ చేంజ్గా అయ్యింది ఇతనికి అని కూడా చెప్పాలి. పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి, మైనస్ చెప్పాలి. ఆ మైనస్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటూ రిపేర్ చేసుకుంటూ ఇంతవరకు వచ్చాడని చెబితేనే మీకు లాజిక్స్, రీజన్స్ అర్థమవుతాయి. డెప్త్ అనాలిసిస్లోనే ఇవన్నీ దొరికితే ఇంత క్లియర్గా లోతుగా ఎవరు చెప్పుండరేమో బహుశా. ఏ వీడియో అయినా సరే అంత డెప్త్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎందుకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారని ఆ సైకలాజికల్ కూడా మీకు అర్థమైతే ఫుల్ క్లారిటీ వస్తుంది. అందుకే చెబుతూ ఉన్నా. సో అప్పటి నుంచి ఏంటి, ఓహో మన పని అయిపోయిందా, ఎంతవరకు తెచ్చుకున్నదంతా పోయిందా. ఎందుకంటే అప్పుడు ఎంత అంటే ఓనర్స్ టెనెంట్స్ ఉండేటప్పుడు వాళ్ళ ముందే కూర్చొని తినడం, కానీ వాళ్ళేమో పాపం ఆవురు అనుకున్న కాఫీకి టీకి ఒక పండు ముక్క కోసం అల్లాడిపోతూ ఉంటే ఇతనేమో కూర్చుంటే ఏంద్రని ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, ఎంత యాటిట్యూడ్ ఏంటి, ఇట్లా నెగిటివ్ వచ్చేసింది. ఎప్పుడైతే ఆ వారం అవుట్ అయిపోయే పరిస్థితి వచ్చిందో దెబ్బకి కళ్ళు కట్టుకున్న పొరలన్నీ తొలగిపోయినాయి. ఎందుకంటే మూడో పాయింట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇదేమి అప్పుడు దివ్య, నాగ, షాకిబ్ వాళ్ళు వచ్చారు కదా, దమ్ము శ్రీజన్ ఆ అమ్మాయి అనుష రత్నమా, ఆ అమ్మాయి నువ్వు ఎట్లా అంటే పిన్నేసి గుచ్చుతావు, నువ్వు మామూలు కాదు, అట్లా ఇట్లా ఫుల్గా వేసుకుంది ఆవిడ. అలాగే ఇతడు కూడా దివ్య, నాగ, షాకిబ్ ముగ్గురు కూడా ఆ కళ్ళు పొరలని తొలగించేశారు. బాబు ఏమాత్రం క్షమించలే వాళ్ళు, ప్రాక్టికల్గా చెప్పారు. షాకిబ్ అయితే నిన్నే నేను రీప్లేస్ చేస్తాను, అసలు ఎందుకు వచ్చాయి ఇక్కడ, ఏం పీకుతానో, ఏం పొడిచావు, ఏం ప్రూవ్ చేసుకున్నాను, నీకంటే నేను 100 రెట్లు బెటర్ నాయని చెప్పడం. ఆ నాగ నేను ఫైర్ చూపిస్తాను, నువ్వేముందంటే మబ్బులు ఇడిపోయినాయి, అదేంటి అని. అయితే అక్కడ కూడా చిన్న యాటిట్యూడ్ చూపించాడు, ఎగతాళిగా మాట్లాడాడు. ఫైర్ అంట, నాకంటూ ఫైర్ చూపిస్తాడంట, వాళ్ళు వచ్చి ఆడేస్తారంట, ఏదో చేసేస్తారంట అన్నాడు. కానీ ఈ దివ్య కూడా అందరూ కూడా చెప్పడంతో కళ్ళు తెరిపించావు రకంగా. ఆ దివ్య 1 నుంచి 13 నెంబర్లు పెట్టేటప్పుడు కూడా ఇతను ఎక్కడ 11వ ప్లేస్లో ఎక్కడ పెట్టేటప్పుడు కూడా మొత్తం అయిపోయిందనమాట. అక్కడ కూడా అసలు ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే మొత్తం ఆడేసి పొడిచేసి ఏదో సాధించేసరి ఇంకేం లేదనే మాదిరిగా నీ యాటిట్యూడ్ ఉంటుంది. నువ్వు ఆడే ఆటకి వచ్చే అవుట్పుట్కి అసలు పొంతనే లేదు, ఆడే ఆట అంతా నీ బిల్డప్ చూస్తే అంత టైపులో స్టైల్గా చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా క్లారిటీ తెచ్చేసరికి మొత్తం తొలగిపోయినాయి ఉన్న అపోహలు, భ్రమలు. దమ్ము శ్రీజ నేను ఆల్రెడీ అప్పటికే కామనర్స్గా వచ్చిన మనీష్ మర్యాద అవుట్ అయిపోవడం, ప్రియా కూడా నెగిటివ్ రావడం, వీళ్ళిద్దరు కూడా ఈ పరిస్థితులతో మబ్బులన్నీ తొలగిపోయినాయి. ఓహో అయిపోయిందా, పతనం స్టార్ట్ అయిపోయిందని అక్కడ నుంచి తగ్గాడు. ఆ 4వ వారం తర్వాత బాగా ఆడాడు, రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది అంటే 100% ఆ రోజు ఎవరైతే చెప్పారో ఇతనికి దివ్య కావచ్చు, నాగా కావచ్చు, షాకిబ్ కావచ్చు, వాళ్ళు ముగ్గురు కూడా ఇతనికి నెత్తిన పాలేపోసారు. చాలా ఇన్పుట్స్, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇతడు తప్పులేంటి అని కళ్ళు తెరిపించారు. సో వాళ్ళు కూడా మెయిన్ రీజన్. ఇక 4వది ఏంటి, 4వ వారం టాస్క్లు ఆడాడు. అంత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత ఓహో మనకి పులిహోర రాజు టైటిల్ కాదు, ఇక్కడ మనం కొట్టాల్సిన బిగ్ బాస్ టైటిల్ మాదిరిగా అక్కడ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయ్యింది. భూమి మీద నడవడం మొదలుపెట్టాడు. నన్ను ఎవరు ఆడియన్స్ అగ్ని పరీక్షలో పెట్టుకున్నట్టుగా నెత్తిని పెట్టి ఊరేగట్లా మనమే బ్యాడ్ చేసుకున్నాం, చెడగొట్టుకున్నాం అని మెల్లగా కళ్ళు తెరిచి నేల మీద నడవడం మొదలుపెట్టి అప్పటి నుంచి ఆ యాటిట్యూడ్, యారగెన్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ 4వ వారం మరొక పెద్ద ప్లస్ పాయింట్ ఏమైందంటే తిరిగి మెయిన్ రీజను రీతు చౌదరి డీమోని దెబ్బ కొట్టేశారు. అది వెన్నుపోటు, నో డౌట్. ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇంత బ్యాడ్ అయిపోయినాక దమ్ము సిరీజ్ తప్ప నాకు ఎవరు చేయరు లేరు అంటే ఈ రీతు అరే ఎందుకు అట్లా అంటావు, మేము లేరా ఫ్రెండ్స్ అని చెప్పి ఆయన్ని తీసేయాలంటే తీసేయచ్చు, కానీ లాస్ట్ వరకు ఉంచాలి కదా. నలుగురు ఉండేటప్పుడు లాస్ట్ ఆప్షన్ నువ్వేరా తప్పనిసరి పరిస్థితులు అని చెప్పుంటే బాగుంటుంది. బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, నీకు మేము ఉన్నాం, నువ్వెందుకు టెన్షన్ పడుతుంది. ఫస్ట్ ఇతన్నే తప్పించేసరికి దెబ్బకి ఆయనకేమో చుక్కలు కనబడ్డే, పక్కడు కష్టాన్ని దొబ్బేయడం కాదు అంటూ ఆయన చెప్పాడు. చూడండి, అరే పాప ఈ 4 వారాల్లో ఫస్ట్ టైం ఇతను బాగా ఆడాడు అనేసరికి ఈయన కష్టాన్ని నిజంగా లాగేశారు. జాలి, దయ, సానుభూతి అన్నీ వచ్చేసాయి. అక్కడ నుంచి అతనికి మంచి రోజులు మొదలయ్యాయి. క్రమంగా నెగిటివ్ పోగొట్టుకుని ఆ దెబ్బతో సింపతి వచ్చేసింది, అందులో నుంచి ఓటింగ్ జనరేట్ అయ్యింది. అట్లా ఆయన బిహేవియర్ అంతవరకు ఉన్న మైనస్ల యాటిట్యూడ్, యారగెన్స్ ఇవన్నీ క్లియర్ చేసుకున్నాడు, మార్చుకున్నాడు, తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇక 5వ రీజన్ ఏమంటే ఫైర్ స్ట్రోమ్ వచ్చారు కదా, మాధురి, రమ్య, వాళ్ళు కూడా ఎంత మేలు చేశారంటే ఒక రకంగా. ఆ రోజు చాలామంది హార్ష్గా అన్నారు, అంత ఘోరంగా చెప్పారంటే ఎట్లా అట్లా అనుకోవచ్చు, కానీ మంచిగా చేశారు, మేలే చేశారు. అతనికి అమ్మాయిల మీద చేతులు వేస్తాడు, నేనైతే పీక మీద అడిగేసి మట్టేస్తాను, లాగిపెట్టి కొట్టేస్తాను, ఆ అమ్మాయి చెప్పడం కావచ్చు. సరే మరీ సరే చెబితే చేసింది. ఆ డీమోన్ పవన్ కూర్చోబెట్టి ఎట్లా రే బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, జాగ్రత్తగా చూసుకొని అంత సాఫ్ట్గా ప్రేమగా చెబుతూ ఉంది. ఈ కుర్రోడ విషయంలో కూడా అరే బాబు నీవు ఇలా మిస్టేక్స్ ఉన్నా, పొరపాట్లన్నా చూసుకో, బ్యాడ్ అయిపోతున్నావు అని చెప్పొచ్చు కదా, తొక్కేస్తా, కొట్టేస్తా, ఆ అమ్మాయిలు పిచ్చోడు, ఇట్లా చాలా మాటలు అనింది అని చెప్పేసి దానివల్ల ఏంటంటే కావాలని టచ్ చేస్తాడు. అవన్నీ అనడంతో మాధురి కావచ్చు, రమ్య కావచ్చు వాళ్ళు చెప్పడంతో పాటు కూడా
మార్చుకున్నాడు. ఆ వీడియోలు కూడా ఇతరు కూడా టెలికాస్ట్ చేసి చూపించడంతో వాళ్ళు ఉతికిన ఉతుకుడితో కూడా ఆ నాగ, షాకిబ్, రమ్య, మాధురి వీళ్ళందరూ, దివ్య వీళ్ళందరూ ఫోటోలకి ఇతను పెద్ద ఫ్రేములు కట్టి దండం పెట్టుకోవాలి. నిజంగా మీరే నా ఇప్పుడు పాజిటివ్లు ఎవరైనా చెబుతారు, పొగడతల వల్ల లాభం నష్టమే తప్ప లాభం ఉండదు. కానీ నెగిటివ్స్ చెప్పి మైనస్ చెప్పడం వల్ల ఇతడు ఓహో ఇవన్నీ మైనస్లు అంటే మార్చుకుంటామని నిజంగా వాళ్ళకి ఇతను ఏదైనా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే వీళ్ళందరికీ చెప్పాలి. ఇతడు ఆట మార్చుకోవడానికి బాగా హెల్ప్ చేసింది వాళ్ళే, 100% వాళ్ళే. ఇక అక్కడ నుంచి వాదార్పు స్టార్ అనే టైటిల్ పోగొట్టుకున్నదని ట్రై చేసి వాదార్చడాలు, నెత్తి మీద చేతులు ఇవన్నీ ఆపాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రీజను 7వ వారం అనుకుంటా, మర్యాద మనీష్ వచ్చాడు. ముద్దు మాటలతో మందారం పులు పెడతారు జాగ్రత్త అని చెప్పడం, ప్రియా షెట్ వచ్చి డాగర్ ఇచ్చి నామినేషన్ చేసేటప్పుడు చెప్పడం, అట్లాగే దమ్ము శ్రీజ వచ్చి చెప్పడం, వీళ్ళందరూ కూడా ఇతనికి ఎంత ఇన్పుట్స్ ఇవ్వాలి, ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. బాబు నీకు గెలిచే అవకాశం ఉంది, మాకు వచ్చిన అవకాశం పోయింది, పోగొట్టుకున్నాం, మేము రేసులో లేము, నీకు ఇంకా ఛాన్స్ ఉంది కనుక ఎందుకు చెబుతున్నాం అర్థం చేసుకో, దూరంగా ఉండు, ఎవరికి ఉండాలో వాళ్ళకి దూరంగా ఉండు, నువ్వు ఆడడానికి వచ్చావు, అందరూ గేమ్ ఆడుతున్నారు, నువ్వు మాత్రం దాడి తెప్పిన గొర్రెపిల్లలాగా ఉన్నాయి, ఎందుకు గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకొని శ్రీజ, మనీష్, మర్యాద, ప్రియ అందరూ కూడా ఇచ్చారు చూడండి ఫీడ్బ్యాక్. వీళ్ళు కూడా చెప్పిన తర్వాత కొంత తీసుకున్నాడు, ఆట మార్చుకున్నాడు, తనూజకి దూరమై ఇమాన్యుయల్కి దగ్గర అయ్యాడు. ఈ ఇమాన్యుయల్ ఇతని కాంబో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ శ్రీజ కోసం కళ్యాణ్ బాగా ఆడాడు, అది ప్లస్ అయింది. బట్ ఆవిడ దురదృష్టం కొద్ది అవుట్ అయిపోయింది అదంతా. అయితే వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంతా బాగా తీసుకొని ఆట మార్చుకోవాలని ఆ తనూజ కొద్దిగా దూరంగా ఉండి అప్పుడే బెండకాయ చపాతీ కూర గురించి కూడా గొడవ అయింది కదా, ఆ రైవలరీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఒకవేళ అదే ఫ్లోలో కంటిన్యూ చేస్తుంటే ఇప్పటికి ఎప్పుడో గ్రాఫ్ అమాంతం పెరిగిపోయి ఉండేది. ఖచ్చితంగా పాజిటివ్ ఎప్పుడో విన్నర్ అని పక్క డిసైడ్ అయ్యి ఆ రైవలరీ కొనసాగించి ఉంటే, ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్ జనరల్గా రైవలరీ కోరుకుంటారు, అది మిస్ అయ్యింది, పోనీ ఇక్కడ వస్తుందేమో అనుకున్నారు. బట్ ఏంటి హోస్ట్ కూడా అప్పుడు పొరపాటు జరిగింది. ఆయన ఏమంటారు, అందరిది బాండ్స్, భరణి తనుజ బాండ్ బాగుంది, ఇమాన్యుయల్ సంజన బాండ్ బాగుంది అన్నీ చెప్పి ఇట్లా వీళ్ళకి కూడా సరే మెయిన్ ఏంటంటే తనూజకి వీళ్ళు దూరంగా ఉండంటే లేదు నువ్వు కూడా దూరంగా ఉండాలి చెప్పడంతో అప్పుడే ఎట్లా అయిపోయిందంటే అంతకుముందు ఆ రైవలరీ కొనసాగించకపోతే అంతవరకు తనూజ విన్నరు ఫిక్స్ అన్నట్లు ఉండేది. బట్ ఆవిడ విషయంలోకి వచ్చేసరికి కోస్ట్ ఏం చెప్పారు, నువ్వు ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవమ్మా, వారంలో 35 గొడవలు అయ్యాయంటే నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవట్లా, మార్చుకోవాలి, ఫ్రెండ్స్ చెప్పింది మైండ్లో పెట్టుకోవాలి, ఇవన్నీ ఆయన నోటితో ఆయనే చెప్పి వెంటనే ఇతనికేంటి ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా, అందుకు ఆట మార్చేస్తాడని ఒక ఎగతాళి చేసినట్టుగా అనేసరికి ఆడియన్స్కి అవన్నీ రీచ్ అయిపోయినాయి. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, ఆ అమ్మాయికి ఏమో 35 గొడవలు అయ్యాయి కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకో మార్చుకొని చెబుతున్నారు, ఈ అబ్బాయికి ఏమో ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు ఆట మార్చుకున్నాడు అంటే ఇతను ఓడించాలి, ఆవిడ గెలిపించాలని మీరు పక్కా ఫిక్స్ అయిపోయారా, ఇదే నా హోస్టింగ్ చేసే విధానం, ఇలా పార్షియాలిటీ చూపిస్తే ఎట్లా అనేది కూడా మొత్తం బిగ్ బాస్ టీం మీద కూడా నెగిటివ్ వచ్చింది. ఆ అమ్మాయిని గెలిపించాలని పక్కా ఫిక్స్ అయిపోయారు, ఇది రాంగ్ అని ఆడియన్స్కి రీచ్ అయిపోయి ఇది మెయిన్ రీజన్, బలమైన ముద్ర వేసింది ఆడియన్స్లో. ఆయన నిజంగా మిస్టేక్స్ ఫస్ట్ 3 వారాలు చేశాడు, అవి చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు, తప్పులన్నీ తెలుసుకుంటున్నాడు, చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా ఆట మార్చుకున్న ఆటలో ముందుకు వెళ్దాం అనుకుంటే ఇట్లా ఇవ్వడం తప్పు కదా, అన్ఫెయిర్ కదా, ఇది రాంగ్ కదా అని చాలామందికి మండింది. అది ఇతడికి ఒక మెయిన్ రీజన్ ఒకటి అయ్యింది కనెక్ట్ అవ్వడానికి ఆడియన్స్, అది ప్లస్ పాయింట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనీష్ మర్యాద, ప్రియా, దమ్ము శ్రీజ, ఏం పేరు ఆ పిల్ల, రమ్య, మాధురి, నాగ, షాకిబ్, ఇంకొకెవరు ఆయేష శ్రీజకి చెప్పింది, ఇంకా దివ్య, ఇంతమంది అతనికి ఇన్పుట్స్ ఇవ్వడంతో వాటన్నింటినీ తీసుకున్నాడు, ఆట మార్చుకున్నాడు. అదొకటి బాగా కలిసి వచ్చింది మైనస్లని పక్కన పెట్టడం వల్ల. సో వీళ్ళందరికీ ఇతడు థ్యాంక్స్ చెప్పాల్సిందే. చివరి వరకు చూడండి, ఇంకెవరికి థ్యాంక్స్ చెప్పాలో కూడా చెబుదాం. ఇక 7వ రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ పర్సనల్ కష్టాలని చెప్పాడు కదా, చిన్నప్పుడు హాస్టల్లో పెట్టారు, మేనత్తాల ఇంట్లో పెట్టారు, అక్కడ కూడా కుదరక అవకాశం లేక హాస్టల్లో పెట్టేశారు, వార్డెన్ కోసం ఫోన్ కోసం ఎదురు చూసేవారిని, చాలా బాధ అనిపించింది, అమ్మ నాన్నకి దూరం అయిపోయి ప్రేమకు నోచుకోలేదని చెప్తే బాగా సెంటిమెంట్ అయిపోయింది, అయ్యో పట్టించుకోలేదో వదిలేశారని మాదిరిగా. కానీ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు కూడా అది బాగా ఎమోషనల్గా మాట్లాడిన తర్వాత నాకు తెలుసు అని మాట్లాడాడు. వాళ్ళు కూడా చెప్పారు బయట ఇంటర్వ్యూలు అన్నీ కూడా అదే హైలైట్ చేశారు, ఏంటి అంత దారుణంగా వదిలేశారంట, పాపం పట్టించుకోలేదంట, వదిలేశారంట, తల్లిదండ్రుల ప్రేమ కోసం నోచుకోలేదంట, అంత బాధపడతారని ఇక చాలామంది అడిగితే వాళ్ళు వివరణ ఇచ్చి ఇంటర్వ్యూలు అన్నీ చేసి అంతిమంగా వాళ్ళకి అవకాశం లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, పేద కుటుంబం కనుక తప్పనిసరి పరిస్థితుల్లో హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది, ఈ కుర్రాడ చిన్నతనంలో అర్థం చేసుకోలేకపోయాడని మొత్తానికి ఇతను ఇక్కడ హౌస్లో ఏడ్చింది, వాళ్ళ అమ్మ నాన్న వచ్చేటప్పుడు చెప్పింది, బయట ఇంటర్వ్యూలు అన్నీ కలిపి చాలా పాజిటివ్ వచ్చింది, సింపతి వచ్చేసింది. సో ఫస్ట్ అయితే పేరెంట్స్కి వదిలేసారా, పట్టించుకోలేదా చిన్నపిల్లడని ఒక నెగిటివ్ వచ్చింది. కానీ ఫైనల్గా మేలు ఏం జరిగింది, వాళ్ళు వివరణ ఇచ్చి చాలామందికి యూట్యూబ్ వీడియోలో కూడా ఆ పేరెంట్స్ చెప్పేది రీచ్ అయ్యి కంప్లీట్గా అది కూడా పాజిటివ్ అయిపోయి సింపతి అయిపోయి. ఇది 7th రీజన్. ఇక 8వ రీజన్ ఏమంటే ఫ్యామిలీ వీక్లో వీళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు ఆ తనూజ చీర పెట్టింది కదా, చీర పెట్టడంతో పాటు అంతకుముందు కూడా ఏంటి ఆ డేంజర్ జోన్ సేఫ్ జోన్ అనేటప్పుడు తనూజ నేను డేంజర్ జోన్లో ఉంటాను, అప్పుడు దమ్ము శ్రీజ్ అవుట్ అయిపోయిన వారం అది
వీళ్ళిద్దరు పేరప్స్ అయ్యారు కదా, శ్రీజ సుమన్ శెట్టి వీళ్ళందరూ, ఫ్లోరా అండ్ సంజన. అప్పుడు సరే నేను డేంజర్లో ఉంటాను, నువ్వు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోని ఒకటి చెప్పడం. వాళ్ళ అమ్మగారు వచ్చేటప్పుడు చీరబెట్టు మెయిన్ అక్కడ నుంచి అతనికి ఏంటంటే కృతజ్ఞతాభావం వచ్చేసింది ఆవిడ మీద. ఈవిడ నన్ను కాపాడింది, నేను డేంజర్ జోన్లో వెళ్లకుండా సేఫ్ జోన్లో పడేసి ఆవిడ డేంజర్ జోన్లోకి వెళ్ళింది, మా అమ్మగారికి చీర పెట్టింది, ఇంకా ఎట్లా ఆడాలో నాకు చెప్పింది, ఎట్లా ఉండాలో చెప్పింది, నా మిస్టేక్స్ ఈవిడే సరిదిద్దింది, ఈవిడ నన్ను సరైన ట్రాక్లో గేమ్లో పర్ఫెక్ట్గా ఆడడానికి నా మిస్టేక్స్ మైనస్లు అని చెప్పి నాకు గైడ్ చేసి, నాకు గైడ్ ఫిలాన్స్ఫర్ ఒక మెంటార్ మానిటర్ మాదిరిగా ఒక కృతజ్ఞత భావంతో వచ్చేసాడు. ఆ చీర ఇవ్వడానికి ముందు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత ఇవిడితో రైవలరీ కొనసాగిద్దాం, గ్యాప్ ఉంచుతాం, దూరంగా ఉండాలని కొంచెం ట్రై చేశాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆ చీర వచ్చిందో నాకే ఎందుకు ఇచ్చో అని చెప్పడం. మా అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజ్, మా అమ్మ లవ్ కేరింగ్ బాగా చూసుకుంటుంది అంటే ఆవిడ కూడా సరే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయితో చెప్పని చెప్పడం కావచ్చు. ఆవిడ కూడా ఈ ఓవరాల్ జర్నీలో మన డీమోన్తో చెప్పినట్టు పిచ్చి పిచ్చికి మాట్లాడిన ఆడుతున్నాడు, కంటెంట్ కోసం చేస్తున్నాడు, నాతో ఇలా ఉండొద్దని చెప్పు, అట్లా వద్దు చెప్పని చాలా ఇరిటేటింగ్, చాలా సీరియస్గా చెప్పింది. బట్ ఇతని విషయంలో ఒక్కసారి కూడా కళ్యాణ్ విషయంలో అట్లా చెప్పలా. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఇదే విషయం చెబుతూ ఉన్నారు. కళ్యాణ్ విషయంలో ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఒక పాసెసివ్నెస్ ఉంది, అతడి విషయంలో ఇష్టం ఉంది, చెప్పదు. మనం కూడా చూసాం చెప్పినట్టుగా ఫస్ట్లో ప్రియ వాళ్ళందరూ కూర్చునేటప్పుడు కూడా ఏంటి నేను కిచెన్ దగ్గర కూర్చుంటే అలా చూస్తా, ఇక్కడ కూర్చుంటే అలా చూస్తా, ఇవన్నీ చూసినాం. అందుకే వాళ్ళు కూడా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, ఆవిడ కూడా చెప్పొచ్చు కదా, ఇవన్నీ రమ్య మాదిరి వాళ్ళు కూడా మాట్లాడింది అదే. సో ఈ నేపథ్యంలో అట్లాగే మొన్న నామినేషన్ చేస్తానని ఎమ్మెల్యేల దగ్గర టోకెన్ తీసుకునేటప్పుడు ఎందుకు చేస్తావు, నన్ను చేయడం ఏంటి, అసలు అంత పెద్ద పాయింట్ ఏముంది, కనీసం నాతో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, నువ్వు హర్ట్ అయినా ఇది అని చెప్పొచ్చు కదా, డైరెక్ట్ నామినేషన్ ఏంటని అడగల. ఎందుకంటే ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది. 100% ఇతడు ఉంటే నాకు ఒక సపోర్ట్గా ఉంటాడు. ప్రతి దాంట్లో మనం ఆట చెల్లాలన్నా, ఒక ఓటింగ్ వేయాలన్నా, ఎవరిని తప్పించాలన్నా, ఎవరిని ముందుకు తీసుకెళ్లాలన్నా, నేను నా గేమ్లో ముందుకు వెళ్ళాలంటే పక్కన ఒకడు ఉండాలి. ప్యూర్లీ ఆవిడ గేమ్ ఆడింది, ఆవిడ తప్పేలే. ఇతని ఏజ్ కూడా 23 years అంటే కొద్దిగా అట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా సంథింగ్ అట్లా. ఇవన్నీ కూడా ఒక రీజన్ అయ్యి ఆవిడ గేమ్ ఆడుతుంది, ఆవిడ ఆట ముందుకు వెళ్ళాలని. ఇతడు అర్థం చేసుకోలేక ఏదో క్రష్ అన్నాడు, ఇష్టం అన్నాడు, బయట లవ్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇవన్నీ కలిపి ఇది కూడా మెయిన్ ఒక రీజన్ అయింది. ఆవిడ తర్వాత చెబుతూ ఉండేటప్పుడు ఆవిడ వాళ్ళ మదర్కి పెట్టేటప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ రైవల్ తగ్గించేసి ఆ ఫ్రెండ్లీ వైపుతో ఒక కృతజ్ఞతా భావంతో అతను ఉండిపోయాడు ఆవిడ పట్ల. అదొకటి మెయిన్ పాయింట్. ఇక 9వ రీజన్ ఏమంటే ఆయన నేచర్ బిహేవియర్ కూడా పక్కంటి కుర్రోడ్లాగా ఈ స్ట్రోకులన్నీ తగిలాక, గట్టిగా తగిలాక ఎక్కువ శాతం సైలెంట్ అయిపోయాడు. ఈవిడ ఎన్ని అరిచినా, కేకలేసినా, తిట్టినా పడతాడు, భరిస్తాడు అనే ఫీలింగ్ వచ్చేసింది. పొలైట్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు. అది కూడా ఇక మెయిన్ లాస్ట్ది 10వ రీజన్ మెయిన్ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పిన వాళ్ళందరూ ఫోటోలు ఒక పక్కన పెడితే వాళ్ళందరివి కలిపి ఒక ఫ్రేమ్ కట్టించుకుంటే తనూజతో మాత్రం ఒక పెద్ద ఫోటో కాదు, పెద్ద కటౌటే పెట్టుకోలేదు. ఎందుకంటే 4వ వారం నుంచి ఆయన సేఫ్ జోన్లోకి పంపింది, ఆమె డేంజర్ జోన్లోకి వెళ్ళింది అని అక్కడి నుంచి ఆవిడని ఒక దేవతలాగా ఆరాధిస్తూ ఆమె కోసం దేనికైనా అవసరమైతే ట్రోఫీ కూడా ట్రోఫీ ఆవిడదని ఫిక్స్ అయిపోయి అవసరమైతే ఇచ్చేస్తాం మాదిరిగా మొన్న టికెట్ ఫైనల్ విషయంలో కలిపి మొత్తం ప్రతి విషయంలో తనుజ ఆవిడ లేకపోతే నేను లేను, ఆవిడే నన్ను నడిపించింది, ఆవిడే నన్ను ఆటలో ముందుకు తీసుకెళ్ళింది, నా మైనస్లో ఆవిడే చెప్పింది అని ఒక కృతజ్ఞతా భావంతో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆమె ఇంటి ఇతని మీద డామినేషన్, ఆయన కాంప్రమైజ్ అవ్వడం, అవి అరవడం, తిట్టడం, విసుక్కోవడం, కసురుకోవడం, తీసి పడేయడం. అతను మాత్రం ఎన్నన్నా నవ్వుకుంటూ దులుపుకుంటూ సర్లే మన పిల్లే కదా, మన అమ్మాయి కదా అని మాదిరిగా పిచ్చ లైట్ తీసుకొని ఆమె వెళ్ళిపోతుంటే ఏంటి అమ్మాయి ఎంత డామినేటింగ్ మెంటాలిటీ, ఎన్నన్నా ఏమన్నా భరిస్తూ అట్లా ఓపిక సహనంతో పడుతున్నాడు కదని మరి అంత ఎక్కి తొక్కేయాలని టైప్లో ఈ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే వచ్చేసింది ఎంత ఓపిక సహనంతో ఉంటున్నాడు అని. మెయిన్ ఇతను ఓటింగ్ పెరగడానికి కూడా ఆమె అరుపులు, కేకలు, ఇతడేమో సైలెంట్గా ఉండిపోవడం, ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఊరికే రాలా, మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు దిద్దుకున్నాడు, మార్చుకున్నాడు, కొత్తగా నేర్చుకున్నాడు. ఆ రైవలరీ కొనసాగిస్తే ఇంకా బాగుండేది. కొనసాగించకపోయినా అణిగిమణిగి ఉన్నాడు. ఫస్ట్లో ఆవిడ అట్లా ఉండేది, అణిగిమణిగి ఒబిడియంట్గా, కొద్దిగా నెమ్మదస్తురాలుగా, భయంగా, కాన్ఫిడెన్స్ తక్కువతో ఉండేది. ఇతడేంటి ఫస్ట్ అగ్ని పరీక్షలో మనం ఆల్రెడీ అనుకుని అవన్నీ కొద్దిగా నెగిటివ్ వైబ్స్ అన్నీ వచ్చినాయి. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వచ్చిందో ఈవిడికి ఏంటి పాజిటివ్స్ అన్నీ వచ్చాయి, నువ్వే విన్నరు, లేడీ మెటీరియల్, లేడీ విన్నర్ అనేసరికి ఈవిడ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి, ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి, ఓవర్ డామినెన్స్ అయిపోయి, ఓవర్ యాటిట్యూడ్ అయిపోయి, ఇట్లా అన్నీ అతనికి ఈమెకు మైనస్లు వస్తే అతను బాబోయ్ మనం ఆల్రెడీ ఫస్ట్ అయిపోయినామంటే పడిపోయిందంటనే ఆ మైనస్లను పక్కన పెట్టి కళ్ళు కిందన పెట్టుకొని కాళ్ళు నేల మీద పెట్టుకొని నడుచుకుంటూ ఎట్లా వచ్చాడు. సో ఈ 10 రీజన్స్ వల్ల అతనికి ఓటింగ్ పడతా ఉంది. ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మనం కాదు, మెయిన్ ఈ 10 రీజన్స్. అవి ఇంక ఫైనల్ ఓటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చెబుతాం. ఇంకా అవి కూడా చెబితే మీరు షాక్ అవుతారు. వద్దులే, తర్వాత మనం ఫైనల్ వీక్ అయిపోయిన చెబుతాం. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.